తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2022 టెట్ ఫలితాలలో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ప్రభంజనం. టెట్ పేపర్ 1లో 133 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన జె అంజని. టెట్ పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ విభాగంలో 129 మార్కులు, 127 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంకులు సాధించిన జె అంజని ఎన్ సరిత. టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ విభాగంలో 122 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన ఏ మమత. మరియు అన్ని పేపర్లలో 90% ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. 2017-18 డిఎస్సి ఎస్జిటిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మహేష్. స్టేట్ టాప్ 10 ర్యాంకులతో పాటు అత్యధిక ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. మరియు గురుకుల టీచర్స్లో టీజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్రవంతి, టీజీటీ బయో సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సుధా, టీజీటీ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బి శ్రీధర్, టీజీటీ సోషల్ స్టేట్ సెకండ్ ర్యాంక్ రాజేందర్ రెడ్డి, టీజీటీ తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంజన్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాజ్యలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ సెకండ్ ర్యాంక్ దివ్య, టీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ శ్రీలక్ష్మి, పీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ మురళి, పీజీటీ ఇంగ్లీష్ స్టేట్ థర్డ్ ర్యాంక్ యాదగిరి. 2017-18 డిఎస్సి గురుకుల టీచర్స్లలో 70 నుండి 80% ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. టెట్ మరియు డిఎస్సి కోచింగ్ కొరకు డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో అత్యుత్తమమైన అధ్యాపక బృందంచే కొత్త బ్యాచ్లు ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి 9246208422, 8855555202, 88585900, 8008954440, 8008954448, 8520844463. Concave mirror. Right, officers? పుటాకార దర్పణాలు. రైట్ అమ్మా, చాలా జాగ్రత్తగా వినాలే. మామూలుగా దర్పణ కేంద్రమును, దర్పణ రాసుకోవాలి మీరు కూడా, దర్పణ కేంద్రమును ధ్రువము పోల్ అంటాం. ఇంగ్లీష్లో సెంటర్ ఆఫ్ మిర్రర్ ఈస్ కాల్డ్ పోల్. ఓకేనమ్మా, ఇది దర్పణం, ఇట్ ఈజ్ మిర్రర్ అమ్మా. ఈ మిర్రర్ యొక్క సెంటర్ని మనం ఏమనాలమ్మా? పి అనాలి. పి అంటే ఏంటిదమ్మా? పోల్. సెంటర్ ఆఫ్ మిర్రర్ ఈస్ కాల్డ్ వాట్ అమ్మా? పోల్ అన్నమాట. ఓకేనా? దర్పణం యొక్క కేంద్రాన్ని మనం ఏమంటున్నామంటే ధ్రువము అంటున్నాము. సెంటర్ ఆఫ్ మిర్రర్ ఈస్ కాల్డ్ వాట్ అమ్మా? పోల్ అన్నమాట. రైట్ రైట్. నెక్స్ట్ వన్, సెకండ్ వన్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇప్పుడు ఈ దర్పణం ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ది మిర్రర్, ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ది మిర్రర్, ఇది దర్పణం యొక్క వక్రతలము అన్నమాట. ఇప్పుడు ఈ వక్రతలాన్ని ఉపయోగించి నేను ఒక వృత్తాన్ని గీస్తున్నాను అన్నమాట. ఈ దర్పణం యొక్క వక్రతలాన్ని ఉపయోగించి వృత్తాన్ని గీస్తున్నా. చూడండి అమ్మా, ఇలా వృత్తాన్ని గీస్తున్నా. ఓకేనా? ఈ వృత్తాన్ని గీసిన. ఇప్పుడు ఈ వృత్తం యొక్క కేంద్రాన్ని ఏమంటాం తెలుసా అమ్మా? వక్రతా కేంద్రము అంటాం. ఏమంటాం? వక్రతా కేంద్రం. రైటా? మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా చూడండి మంచిగా. ఇది దర్పణం కదా, దర్పణం యొక్క కేంద్రాన్ని ఏమంటున్నా నేను? ధ్రువము అంటున్నా. ఇది వక్రతలం అన్నమాట. దిస్ ఈజ్ కర్వ్డ్ సర్ఫేస్. ఐ ఆమ్ డ్రాయింగ్ వన్ మోర్ సర్కిల్ బై యూజింగ్ దిస్ కర్వ్డ్ సర్ఫేస్. దెన్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ కాల్డ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. Center of curvature. Now the radius of the circle is called radius of curvature.
ఓకేనమ్మా. నేను వక్రతలాన్ని ఉపయోగించి ఒక వృత్తాన్ని గీసినాను. ఆ వృత్తం యొక్క కేంద్రాన్ని వక్రతా కేంద్రం అంటాము. ఓకేనమ్మా. ఓకే, ఈ వక్రతా కేంద్రం సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఈ వృత్తం యొక్క వ్యాసార్థాన్ని వక్రతా వ్యాసార్థం అంటాము, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ఓకేనా, రైట్. చూడండి ఇక్కడ నేనేమంటున్నా, వక్రతలాన్ని ఉపయోగించి గీసిన వృత్త వ్యాసార్థాన్ని వక్రతా వ్యాసార్థము అంటాం. ఓకేనా, రేడియస్ ఆఫ్ సర్కిల్. ఓకేనా, రేడియస్ ఆఫ్ సర్కిల్, రేడియస్ ఆఫ్ సర్కిల్ ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్, of curved surface is called radius of curvature. Radius of curvature. Okay namma, radius of the circle of curved surface is called radius of curvature. Very good officer. ఇప్పుడు చెప్పండి, దర్పణం యొక్క కేంద్రాన్ని ఏమనాలి? పి అనాలి. ఓకేనా, ఈ వక్రతలాన్ని ఉపయోగించి గీసిన వృత్తం యొక్క వ్యాసార్థాన్ని ఏమనాలమ్మా? వక్రతా వ్యాసార్థము అనాలి. ఓకేనా, ఈ సెంటర్ని ఏమనాలి? సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనాలి, వక్రతా కేంద్రం అనాలి. ఓకే అమ్మా. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను తీసుకున్నా, ఇదేంటిదమ్మా? పోల్ అన్నమాట. నేను ఇక్కడ తీసుకున్నా, ఈ పోల్ అయిన తర్వాత ఇక్కడ ఏముందమ్మా? ఈ సెంటర్లో ఏముంది? సి ఉంది. సి అంటే ఏంటిదమ్మా? సెంటర్ ఆఫ్ కర్వేచర్ అన్నమాట కదమ్మా. ఓకే, ఇప్పుడు సి అంటే ఏంటిది? పి అంటే ఏంటిది చెప్పండి? ధ్రువము కదమ్మా, పోల్ అన్నమాట. సి అంటే ఏంటిదమ్మా? వక్రతా వక్రతా కేంద్రము, వక్రతా కేంద్రము, సెంటర్ ఆఫ్ ఏంటిదమ్మా? కర్వేచర్ అన్నమాట. ఓకే, ఈ మనకు సి మరియు పిల మధ్య ఉన్న బిందువును నాభి అనాలి. ఏమనాలి? నాభి. సో ఇక్కడ ఎఫ్ అంటే ఏంటిదమ్మా? అంటే నాభి అన్నమాట, ఫోకస్ అన్నమాట. ఓకేనా. ఇప్పుడు ద మిడ్ పాయింట్ ఆఫ్ పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ వాట్ అమ్మా? ఫోకస్. వెరీ గుడ్. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ ఏంటిదమ్మా? ఆర్ అన్నమాట. ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ స్మాల్ ఎఫ్ అన్నమాట. ఓకేనా, ధ్రువానికి నాభికి మధ్య ఉన్న దూరాన్ని, ధ్రువానికి నాభికి మధ్య ఉన్న దూరాన్ని నాభ్యంతరము అంటాం. డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటిదమ్మా? ఫోకల్ లెంత్. స్మాల్ ఎఫ్ అంటే నాభ్యంతరము అన్నమాట. ఓకేనా, ఫోకల్ లెంత్ అన్నమాట. ఏ లెంత్ అన్నమాట ఆఫీసర్ చెప్పండి? ఫోకల్ లెంత్. రైట్. వక్రతా కేంద్రం నాభి, నాభ్యంతరము ఫోకల్ లెంత్ అన్నమాట. చాలా జాగ్రత్తగా వినాలి. రైట్. ఇప్పుడు నాకు మాట చెప్పండి ఆఫీసర్స్. ఓకే, ఇప్పుడు మళ్ళీ మీకు ఒకసారి చెప్తున్నా, దీన్ని ఏమనాలో చెప్పండి. దీన్ని ఏమంటాము? పి. ఇదేంటిది? ఎఫ్. ఇదేంటిదమ్మా? సి. ఇదేంటిది చెప్పండి? ఆర్. ఇదేంటిదమ్మా? స్మాల్ ఎఫ్. గుడ్ ఆఫీసర్స్, వెరీ గుడ్ ఆఫీసర్. ఫోకల్ లెంత్. రైట్. ఇప్పుడు కాన్కేవ్ మిర్రర్లా ఓకేనా, ఇమేజెస్ ఇన్ కాన్కేవ్ మిర్రర్లు ఏమవుతుందంటే చాలా జాగ్రత్తగానండి. ఓకేనా, ఇది పి అన్నమాట, ఇది ఎఫ్ అన్నమాట, ఇది సి అన్నమాట. సి అవతలున్న పాయింట్ని ఇన్ఫనైట్ అనాలి.
సి అవతల ఉన్నటువంటి దూరాన్ని ఇన్ఫినైట్ అనాలి. ఓకేనా? సో ఆఫ్టర్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ద పాయింట్ ఈజ్ ఇమేజింగ్ యాజ్ ఇన్ఫినైట్, రైట్? చూడండి ఇక్కడ ఇది కాన్కేవ్ మిర్రర్, ఇది కాన్కేవ్ మిర్రర్ అన్నమాట. ఓకేనా? చూడండి ఇక్కడ విషయానికి వద్దాం, చాలా జాగ్రత్తగా చూడండి ఇక్కడ. సో ద రే ఆఫ్ లైట్స్ కమింగ్ ఫ్రమ్ ఇన్ఫినైట్ డిస్టెన్స్. ఓకేనా? ఇక్కడ ద రే ఆఫ్ లైట్స్, ద రే ఆఫ్ లైట్స్ coming from infinite distance after reflection they pass through focus. చూడండి, అనంత దూరం నుండి వచ్చే కాంతి కిరణాలు పరావర్తనం చెందిన తర్వాత చూడండి నాభి గుండా ప్రయాణం చేస్తాయి. అనంత దూరం నుండి ప్రయాణం చేసిన కాంతి కిరణాలు పరావర్తనం చెందిన తర్వాత దేని గుండా పోతాయమ్మా? నాభి గుండా పోతాయి. ద రే ఆఫ్ లైట్స్ కమింగ్ ఫ్రమ్ ఇన్ఫినైట్ డిస్టెన్స్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ దే ట్రావెల్ త్రూ ఏడమా ఫోకస్ అన్నమాట. అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను ఏమంటున్నా, అనంత దూరం నుండి వచ్చినాయి, అనంత దూరం నుండి వచ్చిన కాంతి కిరణాలు పరావర్తనం చెందిన తర్వాత నాభి నుండి పోతున్నాయి. అంటే నేను వస్తువును ఆబ్జెక్టును అనంత దూరంలో పెడితే ఇమేజ్ ఏడ ఏర్పడుతుందమ్మా? ఫోకస్ దగ్గర ఏర్పడుతుంది. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ను ఇన్ఫినైట్ డిస్టెన్స్లో ఉంచితే ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది చెప్పండి? ఫోకస్ దగ్గర ఏర్పడుతుంది అన్నమాట. ఓకేనా? సో ఇయర్ ఆబ్జెక్ట్ పొజిషన్ ఈజ్ ఇన్ఫినైట్ అండ్ ఇమేజ్ పొజిషన్ ఏంటిది? ఫోకస్ అన్నమాట. రైటా? వస్తువును అనంత దూరంలో ఉంచితే ప్రతిబింబం ఎక్కడ ఏర్పడాలి? ఇప్పుడు చూడండి, ఫస్ట్ వచ్చేసింది ఒక రూల్. ఓకేనా? నాభి దగ్గర ఏర్పడతాయి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ రే ఆఫ్ లైట్ అనేది ఇన్ఫినైట్ నుండి రావాల్సిన అవసరం లేదు. ఈ మధ్యలో పోయే ప్రధాన అక్షానికి, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం దీన్ని, ఈ ప్రధాన అక్షానికి సమాంతరంగా వెళ్ళిన ఏ కిరణమైనా పరావర్తనం తర్వాత నాభి గుండనే పోతుంది. పరావర్తనం తర్వాత నాభి గుండనే పోతుంది. ఓకేనా? సో ద రే ఆఫ్ లైట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఇన్ఫినైట్ డిస్టెన్స్ ఈజ్ ట్రావెలింగ్ త్రూ ఫోకస్. ఓకేనా? సో ఇట్ ఈస్ కరెక్ట్. బట్ ఎనీ రే ఆఫ్ లైట్, it is coming parallel to principal axis. After reflection they travel focus. చూడండి ఇక్కడ విషయానికి వద్దాం మంచిగా. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఏం చేసిన, పి ఇది ఎఫ్ అన్నమాట, ఇది సి అన్నమాట, ఇది ఇన్ఫినిటీ కదమ్మా. నేను ఇక్కడ ఆబ్జెక్ట్ పెట్టినామా, ఇక్కడ ఆబ్జెక్ట్ పెట్టినా, ఈ ఆబ్జెక్ట్ నుండి రైట్ ఇలా వచ్చింది కదమ్మా, ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ లైట్ అనేది దీనికి ప్యారలల్గా వెళ్ళింది, దీనికి ప్రధాన అక్షానికి సమాంతరంగా వెళ్ళింది. సో ఇక్కడి నుంచి రావాల్సిన అవసరం లేదు, దీనికి సమాంతరంగా వచ్చింది కాబట్టి ఫోకస్ గుండనే పోతుంది. చాలా జాగ్రత్తగా వినాలే. ఇది పి, ఇది ఎఫ్, ఇది సి, ఇది ఇన్ఫినిటీ. ఈడున్నా ఇలా ఫోకస్ గుండనే పోతుంది, ఈడికెంచి వచ్చినా ఫోకస్ గుండనే పోతుంది, ఈడికెంచి వచ్చినా ఫోకస్ గుండనే పోతుంది. ఈడికెంచి ఇలా ప్యారలల్గా వచ్చినాయన్నీ కూడా దేని గుండా పోతాయమ్మా? ఫోకస్ గుండనే పోతాయి. అంటే అనంత దూరం నుండే రావాల్సిన అవసరం లేదు. ప్రిన్సిపల్ యాక్సిస్కి ఇలా ప్యారలల్గా వెళ్తే రిఫ్లెక్ట్ తర్వాత దేని గుండా పోతాయమ్మా? ఫోకస్ గుండా వెళ్తాయి అన్నమాట. చాలా క్లియర్గా నేర్చుకోవాలి. ఎందుకంటే మీరు చదివిన తర్వాత ఉద్యోగం రాగానే వేరే ఉద్యోగం అయితే ఓకేనా, వేరే పనులు ఉంటాయి. కానీ ఈ ఉద్యోగం మాత్రం టీచర్ ఉద్యోగము
వచ్చిన తర్వాత మళ్ళీ మీరు కూడా చెప్పాలన్నమాట. మీరు చూస్తున్నటువంటి మీ ఇప్పుడు చూస్తున్నటువంటి వాళ్ళలో ఏ టీచర్ అయినా మా విలేజ్కి కూడా రావచ్చు అన్నమాట. వాళ్ళు మా ఊరి పిల్లలకే చెప్పొచ్చు అన్నమాట. కాబట్టి మీరు క్లియర్గా చదువుకునే ఏ బడికైనా వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఓకేనా? ఓకే. అయితే చూడండి, ఇక్కడ మొత్తం మీద అనంత దూరం నుండి వచ్చిన కాంతి కిరణాలు పరావర్తనం చెందిన తర్వాత నాభి గుండా వెళ్ళినాయి. దిస్ ఈజ్ ద ఫస్ట్ రూల్. నెక్స్ట్ వన్, సెకండ్ రూల్కి వస్తున్నా. రైట్ ఆఫీసర్, సెకండ్ది అనమాట. మంచిగినాలే. ఇప్పుడు ఇది జనరల్గా అమ్మ మంచిగినండి. ఇదేంటిదమ్మా? పి, ఇది ఎఫ్ అన్నమాట, ఇది సి అన్నమాట, ఇది ఇన్ఫినిట్. ఇప్పుడు నాకు ఒక మాట చెప్పండి, ఇది ఏంటిదమ్మా అంటే ఓకేనా, ఇది బౌండరీ. ఇదేంటిదమ్మా అంటే నార్మల్. ఇది సరిహద్దు అన్నమాట, బౌండరీ అన్నమాట. ఓకేనా? ఇదేంటి చెప్పండి? నార్మల్, లంబము అన్నమాట కదా. కాంతిలా వచ్చింది, ఇలా వచ్చి ఎంత డిగ్రీలతో వచ్చిందో అన్ని డిగ్రీలతో రిఫ్లెక్ట్ చేయబడుతుంది. మనం ఈడ ఒక అట్టముక్కను తీసుకొని తెల్ల పేపర్ వేసి ఈడ మనము జామెట్రీ బాక్స్లో ఓకేనా జామెట్రీ బాక్స్ సహాయంతో యాంగిల్ని మనం తీసుకున్నట్లయితే ఈడ నువ్వు ఏ యాంగిల్ నుండి లేజర్ లైట్ పంపుతావో అదే యాంగిల్ నుండి లైట్ అనేది వస్తుంది. ఈడ 30 డిగ్రీస్తో పంపితే ఈడ కూడా 30 డిగ్రీస్ దగ్గరనే రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. ఇది మన బుక్లో ఉందన్నమాట. రైటా? కానీ ఇలా 90 డిగ్రీస్తో పంపితే మళ్ళీ అలాగే వెనుకకు వస్తుందన్నమాట. అంటే ఇఫ్ ద రే ఆఫ్ లైట్ ఈజ్ ఫాలింగ్ నార్మల్లీ, if the ray of light is falling normally on the boundary, it is reflecting in the same direction కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఓకేనా, కాంతి కిరణము ఇలా లంబముగా పడినట్లయితే అది వచ్చిన మార్గంలోనే తిరిగి ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు ఇదే ఫార్ములాను మనం ఇక్కడ వాడాలి. సి నుండి బయలుదేరిన కిరణాలు దీని మీద పడ్డాయి కదా. సి నుండి బయలుదేరిన కిరణాలు ఇలా పడ్డప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుందమ్మా అంటే 90 డిగ్రీస్ అవుతుంది. ఓకేనా? 90 డిగ్రీస్తో ఇక్కడ పడుతుంది కాబట్టి అది వచ్చిన మార్గంలోనే వెనుకకు వస్తుంది అన్నమాట. ఇటు నుండి వచ్చిన కాంతి కిరణాలు కూడా 90 డిగ్రీస్తో వస్తాయి కాబట్టి మళ్ళా సి నుండే వెళ్తాయి అన్నమాట. నాకు మాట చెప్పండి, ద రే ఆఫ్ లైట్ కమింగ్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఓకేనా విత్ హౌ మచ్ యాంగిల్ ray of light is falling on the mirror surface with 90 degrees కదా. ఓకేనా? చూడండి, నాకు మాట చెప్పండి, సి నుండి బయలుదేరిన కాంతి కిరణాలు ఓకేనా దర్పణం మీద ఎంత కోణంతో పడతాయి? 90 డిగ్రీస్ కోణంతో పడతాయి. కావున అది వచ్చిన మార్గంలోనే వెనుకకు వస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ ఏంటిదమ్మా, ద రే ఓకేనా కమింగ్ ఫ్రమ్ సి ఆఫ్టర్ రిఫ్లెక్షన్ it travel through focus. It travel through C. ఓకేనా? ఓకే. సి నుండి బయలుదేరిన కిరణాలు పరావర్తనం చెందిన తర్వాత దేని గుండా ప్రయాణం చేస్తాయమ్మా? సి గుండనే ప్రయాణం చేస్తాయి. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ను ఇన్ఫినైట్ దగ్గర ఉంచితే ఇమేజ్ ఎడ ఫామ్ అవుతుందమ్మా? ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ను సి దగ్గర ఉంచితే ఇమేజ్ ఎడ ఫామ్ అవుతుందమ్మా? సి దగ్గరనే ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకు 2 వచ్చేసినాయి కదా. ఇన్ఫినైట్ దగ్గర ఉంటే ఎఫ్ దగ్గర ఏర్పడుతుంది,
సి దగ్గర ఆబ్జెక్ట్ని పెడితే ఏడ ఏర్పడుతుందమ్మా, సి దగ్గరనే ఏర్పడుతుంది. 2 అయిపోయినాయి. వెరీ గుడ్ అరుణ మేడం, వెరీ గుడ్ అరుణ మేడం. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ విషయానికి వద్దాం. థర్డ్ వన్ అన్నమాట. థర్డ్ వన్ ఇప్పుడు జనరల్గా ఇది పి అన్నమాట, ఇది ఎఫ్ అన్నమాట, ఇది సి అన్నమాట. ఇదేంటిదమ్మా, ఇన్ఫినిటీ. ఇప్పుడు థర్డ్ వన్ ఏంటిదంటే ఫోకస్ నుండి బయలుదేరిన కాంతి కిరణాలు ఓకేనా పరావర్తనం చెందిన తర్వాత అనంత దూరం ప్రయాణం చేస్తాయి. ఏ దూరం ప్రయాణం చేస్తాయమ్మా, అనంత దూరం ప్రయాణం చేస్తాయి అన్నమాట. రైటా? సో ద రే ఆఫ్ లైట్స్ coming from focus after reflection they travel up to infinite. ఓకేనమ్మా, తెలుగులో రాసుకోండి. నాభి నుండి బయలుదేరిన కాంతి కిరణాలు దర్పణం మీద పడిన తర్వాత అనంత దూరం వరకు ప్రయాణం చేస్తాయి. నాభి నుండి బయలుదేరిన కాంతి కిరణాలు పరావర్తనం చెందిన తర్వాత అనంత దూరం ప్రయాణం చేస్తాయి. రైటా? ఓకే, సో ఇప్పుడు ఆబ్జెక్ట్ని నేను ఫోకస్ దగ్గర పెడితే ఇమేజ్ ఏడ ఏర్పడుతుందమ్మా, ఇన్ఫినైట్ డిస్టెన్స్లో ఏర్పడుతుంది కదా. వెరీ గుడ్ ఆఫీసర్స్, వెరీ గుడ్. ఇప్పుడు మనము ఇమేజెస్ చూద్దాం, చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, ఇప్పుడు నేను ఇది కాన్కేవ్ మిర్రర్ అన్నమాట, ఇది పుటాకార దర్పణం, ఇది పి అన్నమాట, ఇది ఎఫ్ అన్నమాట, ఇది సి అన్నమాట. ఇదేంటిదమ్మా, ఇన్ఫినైట్. రైట్? ఆబ్జెక్ట్ నేను ఎక్కడ పెడుతున్నా, ఇక్కడ పెడుతున్నా. రైట్ అమ్మా, ఇది ఓజే. ఆబ్జెక్ట్ ఏంటిది, అది ఓజే అంటే ఆబ్జెక్ట్. మంచిగా నాలమ్మా. ఇక్కడ ఈ పైనుండి ఒక రే ఆఫ్ లైట్ ఇలా వచ్చింది, పైనుండి రే ఆఫ్ లైట్ అనేది ఇలా వచ్చింది. రిఫ్లెక్షన్ తర్వాత ఎక్కడి నుంచి పోతుందమ్మా, ఫోకస్ నుంచి పోతుంది అనుకున్నాం మనం కదా. ఓకే, ఇక్కడ రిఫ్లెక్షన్ తర్వాత ఇది ఎక్కడి నుండి పోతుంది చూడండి అమ్మా, ఇలా రిఫ్లెక్షన్ తర్వాత ఫోకస్ నుండి వెళ్తుంది. ఓకే ఆఫీసర్స్, తీసుకుందాం. ఇక్కడ నుండి మళ్ళీ కింది, ఓకేనా, ఒక రే ఆఫ్ లైట్ ఏమో ఇలా పైకేంచి వచ్చింది, ఇంకో రే ఆఫ్ లైట్ కింది నుండి వస్తుంది కదమ్మా, కింది నుండి వచ్చి 90 degreesతో పడ్డదాడా. మరి 90 degreesతో పడ్డప్పుడు మళ్ళీ రిటర్న్ అదే దగ్గర వస్తుంది కదమ్మా. అలా వచ్చినప్పుడు ఇక్కడ ఎక్కడ కలిసినాయి అమ్మా, ఇక్కడ ఫోకస్ దగ్గర కలిసింది కదా. చాలా జాగ్రత్తగా వినాలి. ఈ కింద నుండి ఒక లైట్ వచ్చింది, లైట్ వచ్చి మిర్రర్ మీద పడి మళ్ళీ రిఫ్లెక్ట్ అయింది, ఎందుకంటే ఇక్కడ 90 degreesతో పడ్డది కాబట్టి. రైటా? ఈ పైనుంచి ఒక రే ఆఫ్ లైట్ వచ్చింది, వచ్చి ఇది దీనికి ప్యారలల్ ఇన్ఫినైట్ నుంచి వచ్చే దేని గుండా పోతుందమ్మా, ఫోకస్ గుండా. సో ఈ రెండు రిఫ్లెక్టెడ్ రేస్ ఎక్కడ కలిసినాయమ్మా, ఫోకస్ దగ్గర కలిసినాయి. నిన్న మనం చెప్పుకున్నాం, మనము రిఫ్లెక్టెడ్ రేస్ కలిస్తే ఏర్పడే ఇమేజ్ రియల్ ఇమేజ్ అనుకున్నాం. ఏ ఇమేజ్ అమ్మా, రియల్ ఇమేజ్. రైట్. ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ సీరియల్ నెంబర్, ఆబ్జెక్ట్ పొజిషన్, ఇమేజ్ పొజిషన్, సైజ్, నేచర్. నేచర్ అంటే రియలా వర్చువలా, సైజ్ అంటే లార్జా లేకుంటే స్మాలా,
ఓకే అమ్మా, తెలుగులో సీరియల్ నెంబర్, వస్తువు స్థానము, ప్రతిబింబ స్థానం, పరిమాణం, స్వభావం. ఓకేనే ఫస్ట్. ఓకేనా, సీరియల్ నెంబర్ వస్తువు వేయడం చెప్పండి. సీరియల్ నెంబర్ 1 ఇన్ఫినైట్ దగ్గర ఉంది. ఇమేజ్ ఎక్కడ ఏర్పడ్డదమ్మా? ఫోకస్ దగ్గర ఏర్పడ్డది. సైజు చిన్నది అన్నమాట. ఓకేనా, స్మాల్ ఇమేజ్ అన్నమాట. నేచర్ ఏంటిదమ్మా? రియల్. ఎందుకు రియల్? ఓకేనా, ఈ రిఫ్లెక్టెడ్ రేస్ ఏమైనా చెప్పండి? కలిసినాయి. మంచిగా వినాలి. ఇగో ఇందాక నేను చెప్పినప్పుడు ఇది P, ఇది F, ఇది C, ఇన్ఫినిటీ. మీరు ఇంట్లో కూర్చొని చదువుతుంటారు కాబట్టి ఎవ్వరు డిస్టర్బ్ చేయని దగ్గర మీరు కూర్చోవాలి. అస్సలు ఎవ్వరు డిస్టర్బ్ చేయొద్దు మిమ్మల్ని. ఇంట్లో ఎవ్వరు కూడా డిస్టర్బ్ చేయదు. ఛాయ్ తాగుకుంటా, టిఫిన్ తినుకుంటా, అర్థమైందా? ఓకేనా, నిలబడి పండుకోనట్లు కాదు. మీకు ఉద్యోగం కావాలంటే ఏం చేయాలి తెలుసా? ఇంటికాడ ఉంటే మస్తు టైం సేవ్ అవుతుంది మీకు. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్త. ఎంత జాగ్రత్తగా ఈ 3 నెలలు మీరు చదివితే ఇంటికాడ ఉండి అంత జాగ్రత్తగా మీరు ఉద్యోగం సంపాదించవచ్చు. చాలా ఈజీ. ఓకేనా, టైం వేస్ట్ కాదు. మీరు బస్సులు ఎక్కి రావడము, వీడికి నడవడము, పోనీకో గంట, రానికో గంట, అర్థమైందా? సో ఇదంతా మీకు సేవ్ అవుతుంది. సో కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు నేను ఇన్ఫినిటీ దగ్గర పెడితే ఏర్పడ్డదమ్మా చెప్పండి? ఓకేనా, F దగ్గర. ఇంతకుముందు నేనేం చెప్పిన? P, ఇది F, ఇది C, ఇదేంటిది? ఇన్ఫినిటీ. C దగ్గర పెడితే ఏర్పడాలి? C దగ్గరనే ఏర్పడాలి కదా. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఆడ. అయితే నేనేం చేసిన, ఇగో దీన్ని ఈడికి తీసుకెళ్తే ఇది ఇక్కడికి వచ్చింది, దీన్ని ఈడికి తీసుకెళ్తే ఇది ఈడికి వచ్చింది. ఇన్ఫినిటీని C దగ్గర తీసుకొస్తే FC దగ్గరకు వచ్చేది. కానీ నేను అంత దూరం జరుపుతలేను. ఇప్పుడు కొద్దిగానే లైట్గా జరుపుతున్నా. ఈడికి ఇది ఇటు జరిగితే ఇమేజ్ ఇటు జరుగుతుంది. C దగ్గరకు పోయింది, C దగ్గరకు వస్తుంది. కానీ నేను C దగ్గరకు వస్తలేను. అర్థమైందా? కొద్దిగా రా అని చెప్పిన, నేను వచ్చి మీద కూర్చోమని చెప్పలే. అర్థమైందా? కొద్దిగా జరిగిన ఇది కూడా కొద్దిగా వెనకాలకు జరుగుతుంది. అంటే ఇప్పుడు నాకు మాట చెప్పండి, ఇన్ఫినిటీ కామా Cల మధ్యన ఆబ్జెక్ట్ ఉంటే ఇమేజ్ ఏడిపోయినా చెప్పండి ఒకసారి? C కామా ఇన్ఫినిటీ కదా. టైప్ చేయాలి. నేను ఆబ్జెక్ట్ ఏడుస్తున్నా చెప్పండి? ఇన్ఫినిటీ కామా C. అప్పుడు ఇమేజ్ ఏడు ఏర్పడుతుంది? C కామా ఇన్ఫినిటీ. అవునా? I am placing object between infinity and C. Image is in between C and infinity. Right? Okay, now. Okay, C and F. Very good. C and F. Very good. Okay. ఇక్కడ ఇన్ఫినిటీ అండ్ C దగ్గర ఉంచిన చూడండి. ఇక్కడ నేనేం చేస్తున్నా? మంచిగా సెకండ్ 1 చాలా జాగ్రత్తగా వినండి. ఇది P అన్నమాట, ఇది F అన్నమాట, ఇది C అన్నమాట, ఇది ఇన్ఫినిటీ. సో ఐఎమ్ ప్లేసింగ్ ఆబ్జెక్ట్ వేర్ ఐఎమ్ ప్లేసింగ్ here, right? సో here we are placing object, right? ఓకే. ఓ ఏంటిదమ్మా? J. ఇప్పుడు రే ఆఫ్ లైట్ అనేది ఇలా వెళ్ళింది, పైకెంచి వెళ్ళింది, రైట్? రిఫ్లెక్షన్ తర్వాత దేని గుండా వెళ్ళాలమ్మా? ఫోకస్ గుండా వెళ్ళాలి, మీకు తెలుసు కదా. ఓకే, ఇలా వెళ్ళింది. ఇంకొక రే ఆఫ్ లైట్ ఇటు నుంచి వస్తుంది. మంచిగా చాలా జాగ్రత్తగా డ్రా చేయాలి, రైట్? ఇలా వచ్చింది. రిఫ్లెక్షన్ తర్వాత చూడండి, రిఫ్లెక్షన్ తర్వాత ఇలా వెళ్ళింది. ఇక్కడ కదమ్మా ఏర్పడ్డది చూడండి, రైట్? ఇగో ఇలా ఏర్పడ్డది ఈడ, రైట్ అమ్మా? ఇలా ఏర్పడ్డది. మంచి వినాలి. ఇది O డాష్ J డాష్ కదా, మామూలుగా వినాలి. ఇప్పుడు ఈ పైన ఏర్పడితేనేమో వర్టికల్ ఇమేజ్, కింద ఏర్పడితే ఇన్వర్టర్ ఇమేజ్. పైన ఏర్పడ్డది అనుకోండి నిటారు ప్రతిబింబం, కింద ఏర్పడితే తలక్రిందులు ప్రతిబింబం, రైటా? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు చెప్పండి ఆబ్జెక్ట్ పొజిషన్ సెకండ్ 1. ఆబ్జెక్ట్ పొజిషన్ ఏంటిదమ్మా? ఇన్ఫినిటీ కామా C. ఓకేనా? ఇన్ఫినిటీ కామా C, బిట్వీన్ ఇన్ఫినిటీ కామా C. ఓకేనా? ఆబ్జెక్ట్ ఇమేజ్ పొజిషన్ ఏంటి చెప్పండి?
బిట్వీన్ ఓకేనమ్మా సి అండ్ ఎఫ్, సి అండ్ ఎఫ్. ఓకేనా? రిఫ్లెక్టెడ్ రేస్ కలిసినాయా కలవలేదా చెప్పండి? రిఫ్లెక్టెడ్ రేస్ అనేటివి కలిసినాయి కదా, కలిసినాయి కాబట్టి ఓకేనా. స్మాల్ ఇమేజ్, ఇది పెద్దగా ఉంది చిన్నగా ఉంది, ఇది స్మాల్ ఇమేజ్ అనమాట, రియల్ ఇమేజ్ అనమాట. అమ్మా చూడండి, వస్తువుని ఎడబెట్టిన తల్లి నేను ఇన్ఫినిటీ కమసీల మధ్య పెట్టిన. ఓకేనా? వెరీ గుడ్ ఆఫీసర్ లక్ష్మి, వెరీ గుడ్. సి అండ్ ఎఫ్ల మధ్యన ఏర్పడ్డది. ఓకే, వెరీ గుడ్ ఆఫీసర్. ఇప్పుడు థర్డ్ వన్ ఏం చేస్తున్నాం మనము? చాలా జాగ్రత్తగా నిదానంగా మీరు డ్రా చేయాలి. ఓకేనా? రైట్, మీరు ఇంట్లో చాలా జాగ్రత్తగా చదవండి. ఓకే, పి ఇది ఎఫ్ అన్నమాట, ఇది సి అన్నమాట. ఓకేనా? రైటా? పి ఇది ఎఫ్, ఇది సి, ఇది ఇన్ఫినిటీ. రైట్ ఆఫీసర్స్? ఓకే, ఇప్పుడు ఆబ్జెక్ట్ ఫస్ట్ ఏడుంది ఇన్ఫినిటీ దగ్గర, తర్వాత ఇన్ఫినిటీ. ఇప్పుడు ఎక్కడికి రావాలి? సి దగ్గరికి రావాలి. సి దగ్గర ఆబ్జెక్ట్ను పెడుతున్నాం. సి దగ్గర ఆబ్జెక్ట్ పెట్టినా మంచిగా నాలే. ఇది రే ఆఫ్ లైట్ అనేది ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోయింది. స్ట్రైట్గా వెళ్ళిపోయిన తర్వాత దేని గుండా పోతుందమ్మా? ఫోకస్ గుండా వెళ్తుంది ఇట్లా. రైటా? ఇక్కడ కొద్దిగా బెండ్ అయింది చూడండి, పెద్ద బెండ్ అయితే మళ్ళీ చేంజ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోయింది. మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చిన రే ఆఫ్ లైట్ ఏమైందమ్మా? చూడండి, ఇటు నుండి వచ్చిన రే ఆఫ్ లైట్ స్ట్రైట్గా ఏమైందమ్మా అంటే ఇటు నుంచి పోయింది. ఏడ కలిసింది చూడండి అమ్మా, సి దగ్గరనే కలిసింది. ఎలా కలిసింది? సి దగ్గర కలిసింది. సో కాబట్టి నేను ఆబ్జెక్ట్ థర్డ్ వన్ ఆబ్జెక్ట్ పొజిషన్ సి అన్నమాట, ఇమేజ్ పొజిషన్ కూడా సి అన్నమాట. ఓకేనా? కానీ సమాన ప్రతిబింబం, ఇది ఈక్వల్ సైజ్ అన్నమాట. ఈక్వల్ సైజ్ అండ్ రియల్ అన్నమాట. ఈక్వల్ సైజ్ అండ్ రియల్, ఈక్వల్ సైజ్ అండ్ రియల్. ఫస్ట్ చూడండి, ఫస్ట్ ది స్మాల్, తర్వాత స్మాల్, తర్వాత ఈక్వల్. ఓకే, ఇప్పుడు నేనేం చేద్దాం? మనం ఫస్ట్ ఎడబెట్టినాం ఇన్ఫినిటీ దగ్గర, ఎఫ్ దగ్గర ఏర్పడ్డది. ఇన్ఫినిటీ కామా సి దగ్గర ఉంటే సి కామా ఎఫ్ల మధ్యన ఏర్పడ్డది. రైట్ ఆఫీసర్? ఇక్కడ నేను సి దగ్గర పెడితే సి దగ్గరనే ఏర్పడ్డది. ఇప్పుడు మంచిగా నాలి, ఇంకా కొద్దిగా ముందుకు జరుగుదాం. మనం కొద్దిగా ముందరికి వెళ్తున్నాం. ఓకేనా? కొద్దిగా ముందుకు జరుగుదాం. సిని కొద్దిగా ముందు జరిపితే ఆబ్జెక్ట్ ఎక్కడ పోతుందమ్మా? సి కామా ఎఫ్ల మధ్యన. అప్పుడు ఇమేజ్ ఏమవుతుంది? నా సైడ్ వస్తుంది. ఓకేనా? ఏమవుతుంది అప్పుడు? సి కామా ఇన్ఫినిటీల మధ్యన ఏర్పడుతుంది. కాబట్టి ఇమేజ్ సి అండ్ ఎఫ్. రైటా? సారీ, ఆబ్జెక్ట్ సి అండ్ ఎఫ్. ఇమేజ్ ఏంటిది? ఇన్ఫినిటీ కామా ఏంటిదమ్మా? సి. రైటా? ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టాలి చెప్పండి మీరు? ఇప్పుడు సి దాకా వచ్చినాం, కొద్దిగా ముందుకోవాలి, మరీ ముందుకోవద్దు మనం. రైటా? ఓకేనా కాదా? స్టవ్ దాకా పోవాలి, అర్థమైందా? నిప్పు దాకా పోవద్దు. ఓకే, ఇది సి. కొద్దిగా ముందుకోండి, ముందుకు పోతే సి అండ్ ఎఫ్ కదా. అప్పుడు ఇమేజ్ సి అండ్ ఇన్ఫినిటీ కదా. రైట్, వెళ్దాం మనం. ఇక్కడ కొద్దిగా ముందుకు పోతున్నాం మనం. రైటా? ఇది ఫోర్త్ పాయింట్ అన్నమాట. ఇది పి, ఇది ఎఫ్, ఇది సి, ఇది ఏంటిదమ్మా? ఇన్ఫినిటీ. చాలు, ఎక్కడ పెడుతున్నా నేను? సి అండ్ ఎఫ్ ఇక్కడ. రైట్, అప్పుడు రే ఆఫ్ లైట్ ఇట్లా స్ట్రైట్గా వెళ్తాయిగా, ఇలా వెళ్తాయి కదమ్మా, ఇలా వెళ్ళినాయి. ఇంకో రే ఆఫ్ లైట్ ఏమైందమ్మా? ఇటు నుంచి వచ్చిందా? ఓకే, ఇక డైరెక్షన్ మంచి గీయాలి. రైట్, ఇది చూడండి ఇలా వెళ్ళింది. ఓకేనా? ఎడనో మిస్టేక్ జరిగింది కాబట్టి మళ్ళీ సి దగ్గరికి వచ్చింది. అది ఎందుకు తెలుసా? దీన్ని అట్లా గీసేసరికి కలుస్తలేదు. ఓకేనా? కాబట్టి మీరు కూడా గీసేటప్పుడు ఏం చేయాలి తెలుసా? కొద్దిగా రే ఆఫ్ లైట్ ఇట్లా వంగింది అంటే మనకు డ్రా చేసడం అనేది కొద్దిగా కష్టం అయిపోతుంది. ఇది పి, ఇది ఎఫ్, ఇది సి, ఇది ఇన్ఫినిటీ. ఓకే, సి అండ్ ఎఫ్ అన్నమాట. స్ట్రైట్ గీయాలి. రైటా? స్ట్రైట్ గీసి ఇలా వెళ్ళండి. రైట్, ఇది కూడా ఫోకస్ దగ్గరకించి రానివ్వండి. లైట్ ఫోకస్ దగ్గరకించి రానివ్వండి. స్ట్రైట్గా ఇట్లా స్ట్రైట్గా రావాలి. స్ట్రైట్గా వస్తుంది, ఇది కూడా స్ట్రైట్గానే పోవాలి. మళ్ళా
అటు ఇటు వదలదు. ఓకేనా, చూడండి ఇట్లా వెళ్ళింది. సో ఇందాక కలిసిందా, ఇందాక సి దగ్గర కలిసింది, ఎందుకంటే ఇది అటు అయింది. అటు అయినప్పుడు ఏమైంది, మళ్ళీ అప్పుడు చేంజ్ అయిపోయాయి. సో కాబట్టి చూడండి ఏడ ఏర్పడ్డదమ్మా, ఇన్ఫినిటీ కమసి. చూడండి ఇది ఓజే, ఇది ఓ డాష్ జే డాష్ కదా. సో కాబట్టి రైట్. ఇప్పుడు నాకు చెప్పండి ఇక్కడ రైట్ ఆఫీసర్స్. ఫోర్త్ వన్ లేకుంటే అక్కడనే రాద్దాం. ఫోర్త్ వన్ ఓకేనా. ఫోర్త్ వన్ ఆబ్జెక్ట్ పొజిషన్ ఏంటి చెప్పండి. ఆబ్జెక్ట్ పొజిషన్ బిట్వీన్ సి అండ్ ఎఫ్. బిట్వీన్ సి అండ్ ఎఫ్. మళ్ళీ ఒకసారి క్లియర్ గీస్తా. కొద్దిగా అక్షరాలన్నీ కలిసిపోయినట్టుగా ఉన్నాయి. ఇది పి, ఇది ఎఫ్, ఇది సి, ఇది ఇన్ఫినిటీ కదమ్మా. ఇడబెట్టేసిన ఇలా వెళ్ళింది, ఇలా వెళ్ళింది, మళ్ళీ ఇలా వెళ్ళింది. రైట్, ఓకే. బిట్వీన్ ఏంటిదమ్మా, ఆబ్జెక్ట్ బిట్వీన్ సి అండ్ ఎఫ్. ఓకేనా, ఆబ్జెక్ట్ బిట్వీన్ సి అండ్ ఎఫ్. ఇమేజ్ ఏడ ఏర్పడ్డది చెప్పండి. ఇమేజ్ ఏడ ఏర్పడ్డదమ్మా, ఇమేజ్ సి అండ్ ఇన్ఫినిటీ. లార్జ్ స్మాల్ అమ్మా, లార్జ్ ఇమేజ్, పెద్ద ప్రతిబింబం ఇది. ఓకేనా, రియల్ ఇమేజ్. రైటా, రియల్ ఇమేజ్. ఇప్పుడు ఏడికి వెళ్ళాలి మనం చెప్పండి. ఇప్పుడు సి అండ్ ఇన్ఫినిటీ దాకా, ఎఫ్ దాకా వచ్చినాం. ఎఫ్ దాకా పోవాలి ఇప్పుడు మళ్ళా. ఓకే, ఫిఫ్త్ వన్ ఎఫ్ వరకు వచ్చినాము. ఇది పి అన్నమాట, ఇది ఎఫ్ అన్నమాట, ఇది సి అన్నమాట, ఇది ఇన్ఫినిటీ అన్నమాట. రైట్ అమ్మా. ఇప్పుడు ఆబ్జెక్ట్ని ఎక్కడ పెడుతున్నామ్మా, ఇన్ఫినిటీ దగ్గర పెడుతున్నా. రైట్, ఎఫ్ దగ్గర పెడుతున్నా, ఫోకస్ దగ్గర. రైట్, ఇలా స్ట్రైట్గా పోవాలి. ఈడేమన్నా వంగిందా, మన ఆడికి పోయేది వేస్ట్ అవుతుంది. మళ్ళా రిఫ్లెక్షన్ ఎక్కడికెంచి పోవాలి, ఈడికెంచి పోవాలి. అవునమ్మా, రైటా. ఇగో ఇది గీయాలి, లేకపోతే మీద మళ్ళీ కాన్కేవ్ కాదు, ఇది పుటాకార దర్పణం కాదు. ఓకే, మళ్ళీ ఇంకొక రే ఆఫ్ లైట్ ఇట్లా వచ్చిందమ్మో. ఓకేనా, ఇలా వచ్చిందన్నమాట. ఏడ కలిసింది, ఇన్ఫినిటీ దగ్గర కలిసింది అన్నమాట. ఓకేనా, ఫిఫ్త్ వన్ అమ్మా. ఏడుంది అది, ఆబ్జెక్ట్ ఎఫ్ దగ్గర ఉంది, ఇమేజ్ ఇన్ఫినిటీ దగ్గర. ఇది లార్జ్ అన్నమాట, రియల్ అన్నమాట. లార్జ్ అండ్ రియల్ అన్నమాట. చూసిరా ఎంత ఈజీగా ఉన్నాయి అవి, ఎంత ఈజీగా ఉన్నాయి, చాలా ఈజీ. ఓకేనా, చాలా ఈజీ. మంచి సంతోషంగా చదువుకోవాలి, ఇబ్బంది పడవద్దు. ఇంకొకటమ్మా, ఇప్పుడు ఇక్కడ ఇది పి అన్నమాట, ఇది ఎఫ్ అన్నమాట, ఇది సి అన్నమాట, ఇది ఇన్ఫినైట్ అన్నమాట. ఓకే ఆఫీసర్స్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను సార్, కొద్దిగా ముందు కోతున్నాయి ఇన్ఫినిటీ అండ్ సి. రైటా, ఆల్రెడీ ఇన్ఫినిటీ దగ్గరికి పోయింది ఇది. ఇక ఈ ఇన్ఫినిటీ తర్వాత ఏమైనా ఉందా, లేదు కదా. ఇమేజ్ ఇక్కడ పోతుంది బిహైండ్ ద, ఓకేనా, బ్యాక్ సైడ్ ద మిర్రర్ అనమాట. బ్యాక్ సైడ్ ద మిర్రర్ వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎట్లనో. ఓకేనమ్మా, ఇలా వచ్చింది. ఓకేనా, ఇలా రిఫ్లెక్షన్ తర్వాత ఇలా వెళ్తుంది. ఓకేనా, ఇలా ఇలా వెళ్తుంది. రైట్ ఆఫీసర్, చూడండి. ఓకేనా, ఇలా ఉన్నది ఇలా వెళ్ళింది. ఇప్పుడు వీటిని మనం ఏం చేయాలి తెలుసా, ఇలా పొడిగించుకోవాలి. పొడిగించుకుంటే ఇమేజ్ అనేది ఈడ ఫామ్ అయింది. ఇది ఓ డాష్, ఇది జే డాష్. రైట్ అమ్మా. నాకు మాట చెప్పండి, ఇక్కడ ఆబ్జెక్ట్ పొజిషన్ ఏంటిది, బిట్వీన్ ఎఫ్ అండ్ పి. అవునా, ఆబ్జెక్ట్ పొజిషన్ బిట్వీన్ ఏంటిదమ్మా, బిట్వీన్ ఎఫ్ అండ్ పి. రైటా. ఇమేజ్ పొజిషన్ ఏంటిదమ్మా, బ్యాక్ సైడ్ ఆఫ్ మిర్రర్. లార్జ్ బట్ వర్చువల్ అన్నమాట. మిథ్యా ప్రతిబింబం ఏర్పడ్డది, వర్చువల్ ఇమేజ్ ఇది అమ్మా. ఇది వర్చువల్. చూడండి అమ్మా, ఇడేడుంది, ఎఫ్ అండ్ పీల మధ్యన ఉన్నది, ఎఫ్ అండ్ పీల మధ్యన ఉన్నది, ఎఫ్ అండ్ పీల మధ్యన ఉంది.
ఓకేనా. ఇమేజ్ ఎక్కడ ఏర్పడ్డదమ్మా? దర్పణం వెనకాల ఏర్పడ్డది, పెద్దగా ఏర్పడ్డది, నిటారుగా ఏర్పడ్డది. కాబట్టి నిటారు ప్రతిబింబాలన్నీ మిథ్యా ప్రతిబింబాలన్నమాట. ఆల్ వర్టికల్ ఇమేజెస్ ఆర్, ఆల్ ఎరెక్ట్ ఇమేజెస్ ఆర్ వర్చువల్ ఇమేజెస్ అన్నమాట. ఓకేనా, వెరీ గుడ్ శ్రావణి. ఓకేనా, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ మంచిగానండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి, రైట్. సో కాబట్టి ఫస్ట్ ఎలాంటి ప్రతిబింబం ఏర్పడ్డదమ్మా? ఫస్ట్ చిన్నది, తర్వాత చిన్నది, తర్వాత సమానము, తర్వాత పెద్దది, తర్వాత పెద్దది. ఓకేనా, ఆ తర్వాత కూడా పెద్దది. అన్ని రియల్ ఇమేజెస్, ఒక్కటి మాత్రమే వర్చువల్ ఇమేజెస్, రైటా? ఓకే, మరి వీటిని ఎక్కడ వాడతాము అనేది మనము నెక్స్ట్ ఎపిసోడ్లో చదువుకుంటాం. ఓకేనా ఆఫీసర్స్, మీరు చాలా జాగ్రత్తగా నాతో పాటు ఇక్కడ ప్రయాణం చేయాలి. ఓకేనా, చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. ఇంట్లో కూర్చొనే వాళ్ళు వింటురు కాబట్టి ఆ ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ కూడా చెప్తా ఉన్నా ఇక్కడ నుంచి. ఓకేనా, వాళ్ళను కరెక్ట్గా 2 hours వాళ్ళని లేపకుండా చూడండి. ఓకేనా, వాళ్ళు లేస్తే కొద్దిగా మీరు మందలించి లేవకుండా కూర్చోబెట్టండి. లేదా మీరే వాళ్లకు ఆ పనులు ఈ పనులు ఆ టైంలో చదువుకునే టైంలో చెప్పకండి. ఎందుకంటే ఈ 2-3 months అనేది చాలా క్రూషియల్ టైం అన్నమాట. కాబట్టి వాళ్ళు లేవకుండా ఎంత కూర్చొని చదివితే అంత ఉద్యోగానికి చాలా దగ్గరగా ఉంటారన్నమాట. కాబట్టి వాళ్ళు ఒకవేళ చదవకపోతే, అంటే ఫోన్ దగ్గర పెట్టుకొని చదవకపోతే మందలించండి. ఓకేనా కాదా? కానీ మీరే వాళ్ళని చదవకుండా చేసేటటువంటి ప్రయత్నాలు మాత్రం దయచేసి చేయకండి. ఈ 2-3 నెలలు మంచిగా చదివించండి. ఓకే, ఆల్ ది బెస్ట్ ఆఫీసర్స్. ఇది మళ్ళీ ఇంకొకసారి రివైజ్ చేసుకోండి, వినండి చాలా జాగ్రత్తగా. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో అప్లికేషన్స్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్స్ అండ్ ద ఇమేజెస్ ఇన్ కాన్వెక్స్ మిర్రర్స్ అవి చదువుకుందాం. మనము మండే రోజు కలుద్దాం. థ్యాంక్ యూ ఆఫీసర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2022 టెట్ ఫలితాలలో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ప్రభంజనం. టెట్ పేపర్ 1లో 133 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన జె అంజని. టెట్ పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ విభాగంలో 129 మార్కులు, 127 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంకులు సాధించిన జె అంజని ఎన్ సరిత. టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ విభాగంలో 122 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన ఏ మమత. మరియు అన్ని పేపర్లలో 90% ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. 2017-18 డిఎస్సి ఎస్జిటిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మహేష్. స్టేట్ టాప్ 10 ర్యాంకులతో పాటు అత్యధిక ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. మరియు గురుకుల టీచర్స్లో టీజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్రవంతి, టీజీటీ బయో సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సుధా, టీజీటీ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బి శ్రీధర్, టీజీటీ సోషల్ స్టేట్ సెకండ్ ర్యాంక్ రాజేందర్ రెడ్డి, టీజీటీ తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంజన్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాజ్యలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ సెకండ్ ర్యాంక్ దివ్య, టీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ శ్రీలక్ష్మి, పీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ మురళి, పీజీటీ ఇంగ్లీష్ స్టేట్ థర్డ్ ర్యాంక్ యాదగిరి. 2017-18 డిఎస్సి గురుకుల టీచర్స్లలో 70 నుండి 80% ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. టెట్ మరియు డిఎస్సి కోచింగ్ కొరకు డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో అత్యుత్తమమైన అధ్యాపక బృందంచే కొత్త బ్యాచ్లు ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి 9246208422, 8885555202, 88585900, 8008954440, 8008954448, 8520844463.